ఓట్లు వచ్చినాయంటే నిలబడ్డ అభ్యర్థులు ఊర్లన్నీ గుత్తవట్టినట్టు ఎట్లా తిరుగుతారులా? ఒక్కొక్క ఊరికి 2-3 మాటలు పోతారు. తోపు లీడర్లను పిలుచుకొని వేల మంది పబ్లిక్ తోని మీటింగ్లు పెట్టి పవర్ చూపించుకుంటారు. ఎవరు ఎంత తిరిగితే అంత ఫైదా అవుతుంది. అంతేగాని పబ్లిక్ అంతా పక్క నాకే ఓట్లేస్తారని ప్రచారానికి పోకుంటే నడుస్తుందా? ఒక్క ఓటు సుత వడది అంటురులే, కానీ వడ్డాయి వందలు వేలు కాదుల్లో లక్షలే. ఇంతకి ఎవలా తోపు లీడర్లు అంటుర్రా? ఇగో గీళ్ళే. ఊర్లు తిరగలే, మీటింగ్లు పెట్టలే, రోడ్ షోలు చేయలే, అవతలి పార్టీలను అరుచుకోలే, నాకు ఓటేయరు అని కోరుకోలే. అయినా పబ్లిక్ అంతా ఓట్లేసి పార్లమెంట్ కు పంపుతుండ్రు వీళ్ళిద్దరిని. ఒకలేమో పంజాబ్ లో గెలిచిన అమృత్ పాల్ సింగ్, ఇంకొకరు కాశ్మీర్ లో పాత సీఎం ఒమర్ అబ్దుల్లా మీద గెలిచిన అబ్దుల్ రషీద్. ఇద్దరు సుతా ఇండిపెండెంట్లే, ఏ పార్టీ సపోర్ట్ లేనోళ్ళు. కానీ పార్లమెంట్ కు పోయినమా, ప్రమాణం చేసినమా, వెనకకు మరినమా అన్నట్టే ఉండాలి. అంతేగాని అధ్యక్ష అట్టెట్లయితదని చర్చలు చేసుడు ఉండదు. ఎందుకంటే ఇద్దరు కూడా జైళ్ల నుంచి పోటీ చేసి గెలిచిల్లు. మరి అమృత్ పాల్ సిక్కులకు దేశం కోసం కొట్లాడుతున్నాడు. ఓ పోలీస్ స్టేషన్ మీదకి కత్తులు పట్టుకొని పోయి అరెస్ట్ అయితే, రషీద్ సాబ్ ఏమో కశ్మీర్ లో టెర్రరిస్టులకు పైకం పంపిండని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇద్దరు కూడా జైళ్లుంటే వాళ్ళ తరపున ఇంటోళ్ళు అభిమానులు నామినేషన్ వేసిండ్రు, ప్రచారం చేసిండ్రు. పబ్లిక్ చెరో 2 లక్షల మెజారిటీ తోటి గెలిపించిండ్రు. స్పెషల్ పర్మిషన్ తోటి పార్లమెంట్ కు వచ్చి ఎంపీలుగా ప్రమాణం చేసి మళ్ళా జైలుకు పోతారట. ఒకళ్ళ తప్పు చేసినట్టు కోర్టుల రుజువైతే మాత్రం ఇద్దరు పోస్టులు ఊస్టింగే. రూల్స్ ప్రకారం వీళ్ళెంత పెద్ద తప్పులు చేసిండ్రో గాని పబ్లిక్ ల మాత్రం మస్తు అభిమానం ఉన్నట్టే. జైలుండే 2 లక్షల మెజారిటీ తెచ్చుకుర్రంటే అదే బయట ఉంటే ఇంకెంత తెచ్చుకుందరో పో.